సో గైస్, వెల్కమ్ టు ఎస్పీస్ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో గైస్, నేను మీకు చెప్పినట్టుగా సెకండ్ వీడియో అంటే బిగ్ బాస్ అప్డేట్స్ సంబంధించిన సెకండ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానని చెప్పాను. ఎప్పుడు అంటే సెకండ్ ఎలిమినేషన్ ఉంటే కనుక నేను మీతో రెండో వీడియో చేస్తానని చెప్పాను. సెకండ్ ఎలిమినేషన్ కూడా మనకు వచ్చేసింది. సెకండ్ ఎలిమినేషన్ అంటే ఈ వారం వచ్చేసి ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఉండేది 5 మంది, అంటే టాప్ 5 మాత్రమే. సీజన్ 7లో అనుకుంటా టాప్ 6ని పెట్టారు, కానీ ఈసారి మాత్రం టాప్ 5కే పరిమితం చేశారు. సో మొత్తం మీద టాప్ 5 బిగ్ బాస్ సీజన్ 9లో, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇది అప్డేటు. సో ఇకపోతే ఎలిమినేషన్, సెకండ్ ఎలిమినేట్, ఫస్ట్ ఎలిమినేట్ మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఒక ముందు వీడియో చేసాము. ఎవరైనా చూడని వాళ్ళంటే ముందు వీడియో చూడండి. జస్ట్ దీనికి ముందు వీడియో ఈరోజే పెట్టాను, ఆ వీడియో చూసి చూడండి. అది సుమన్ ఎలిమినేట్ అయ్యాడు. సో రెండో ఎలిమినేషన్ అయితే కూడా షాకింగే. ఇది కూడా ఫెయిర్ అయితే అనిపించట్లేదు నాకు, బట్ ఓకే, ఇంకా మనం ప్రేక్షకుల ఓట్ ప్రకారమైనా లేకపోతే ఇంకోటైనా సార్ తప్పదు. సో బిగ్ బాస్ డిజైన్ లైక్ ఇన్ సచ్ ఎ వే లైక్ యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఈ రెండో ఎలిమినేషన్ అయితే మనకు భరణి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ వారం అయితే మనకు ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు, ఒకరు సుమన్, రెండు భరణి. ఓకే ఫైన్. నౌ భరణ్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్స్ ఏంటంటే, ఇంతకు ముందు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు ప్రేక్షకుల ఓట్ల ద్వారా. మళ్ళీ లోపలికి శ్రీజాని, భరణి ఇద్దరిని పిలిచి మళ్ళీ దానికి ప్రేక్షకులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఎవరెవరు కావాలి మీకు అని ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా భరణి అయితే ఉండిపోయాడు. శ్రీజ అయితే బయటికి వెళ్ళిపోయింది ఆమె. సో ఒకసారి ఫైర్ స్ట్రోమ్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది, సెకండ్ టైము ప్రేక్షకుల ఓట్ల ద్వారా బయటికి వెళ్ళిపోయింది శ్రీజ. సో అది కూడా ఫెయిర్ కాదు, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ఒక ఏవి అయితే, సెండ్ ఆఫ్ ఏవి అయితే ఇవ్వాలి, కానీ అది జరగలేదు శ్రీజాకి. సో ఇన్ని బిగ్ బాస్లు చూసాం, కానీ తెలుగు, తమిళం, హిందీ, లైక్ మలయాళం, కన్నడ, బట్ ఒక వ్యక్తి వెళ్ళిపోయేటప్పుడు అట్లీస్ట్ ఒక సెండింగ్ ఏవి అనేది ఏసి పంపించాలి, కానీ అది ఆ అమ్మాయికి అయితే జరగలేదు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఒక రెండోది అయితే ఇక్కడ భరణి బ్యాక్ వచ్చిన తర్వాత, అంటే హౌస్లో ఉండిపోయిన తర్వాత హీ వాజ్ డూయింగ్ గుడ్. బంధాలు అవి ఇవి అని చెప్పేసి భరణి గారు అయితే ఉన్నారు. ఒక పక్కన దివ్యతోటి, ఇంకో పక్కన తనుజతోటి రకరకాలుగా ఆయన బంధాలు, కూతురు బంధం అని, చెల్లెల బంధం అని ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆ బంధాలను ఉండిపోయాడు. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ, లాట్ ఆఫ్ క్యాపబిలిటీ. ఆయనకున్న సమర్థత లైక్ ఫస్ట్లో బిగ్ బాస్లో చూసిన తర్వాత ఎవరికి లేదు. ఫిజికల్గా ఫిట్నెస్ కానీ, మెచ్యూర్డ్ కానీ అవన్నీ మరి ఎందుకనో ఆయన చూపించలేకపోయాడు, నాకు తెలియదు. మనకి ఇంకోటి ఏంటంటే భరణి గురించి ఇండస్ట్రీలో ఏంటంటే చాలా హై టెంపర్. ఒక రకంగా చెప్పాలంటే హై టెంపర్, ఇమీడియట్గా కొట్టేస్తాడు తను. ఏదైనా తనకు అగెనిస్ట్గా ఉంటే ఇమీడియట్ కొట్టి మాట్లాడతాడంట. అటువంటి భరణిని అయితే ఇక్కడైతే ఒక సాధు జంతువులాగా, గంగిగోవులాగా రకరకాలుగా అయితే మనం చూసాము. ఆ విధంగా అయితే ఆయన ఉన్నాడు. ఈవెన్ నాగబాబు గారు వచ్చినప్పుడు, మెగా బ్రదర్ నాగబాబు గారు వచ్చినప్పుడు స్టేజ్ మీదకి మా గురువుగారు అని భరణి గారు అయితే నాగబాబు గారిని అంటూ ఉంటారు. ఆయన గుర్తుగా లోపలికి ఒక మెమరబుల్ ఐటెం కూడా తెచ్చుకున్నాడు. ఆ ఐటెం కూడా సంజన కోసం ఆయన త్యాగం చేసినట్టున్నాడు, అది బయటికి పంపించేస్తాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, మొత్తం మీద అయితే నాగబాబు గారు వచ్చిన తర్వాత, ఏంటి భరణి నువ్వు ఇలా ఉన్నావు, బయట వేరు, కంప్లీట్ డిఫరెంట్, ఇక్కడ డిఫరెంట్, ఇంత గంగి సాధు జంతువులాగా ఉన్నావు, అది ఇది అని ఆయన అయితే అన్నారు. సరే, సో అగ్రెసివ్, నాకు కూడా తెలిసింది ఏంటంటే భరణి అనేది చాలా అగ్రెసివ్. అంటే ఇంకోటి ఏంటంటే మెగా భక్తుడు అని చెప్పాలి ఈయన భరణి. సో నాగబాబుకి అయితే ఫుల్ ఒక గురువు శిష్య సంబంధం అయితే ఉంది. ఆయన మంచి ఫాలో అయ్యారు. ఆయనకి ఏమన్నా జరిగితే ఈయన తట్టుకోలేడు, ఏం జరిగితే ఆయన తట్టుకోలేడు. అంత మంచి బాండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది భరణి గారికి. సో భరణి గారు టాప్ 5లో ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్, ఇన్నర్ గట్స్. బట్ ఓకే, మనము ప్రేక్షకులతో, నా ఫీలింగ్ మీ ఫీలింగ్ కాదు కదా, ప్రేక్షకుల ఫీలింగు లేదంటే బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో అది జరిగింది. ఇక్కడ భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యేది తెలుస్తుంది. ఇట్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్, బట్ ఓకే, ఆల్ ద బెస్ట్ భరణి. ఇక మీదట నీకు మంచి ఇన్ని రోజులు అయితే అక్కడక్కడ చూసాము, కానీ ఇక మీదట ఒక ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే ఒక మంచి ప్రతి చోట నిన్ను ఇక్కడ భరణి ఉన్నాడు, ఇక్కడ భరణి ఉన్నాడు అయితే మెమరబుల్గా అయితే మిమ్మల్ని ప్రేక్షకులు అయితే గుర్తించుకోబోతున్నారు. సినిమాలో కూడా అలాగే మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అని నేను అనుకుంటున్నాను గ్యారంటీగా. ఎందుకంటే మనకు సినీ ఫీల్డ్లో చూసినట్టయితే కమెడియన్స్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ యొక్క పోర్షన్స్ అయితే ఖాళీ
గానే ఉన్నాయి ఆ పోర్షన్స్. నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. విలన్స్ కూడా చాలా తక్కువ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీలో నేను చెప్పేది, సినిమా ఇండస్ట్రీలో. సో భరణి గారు లైక్ సుమన్ గారు కానీ, భరణి గారు కానీ ఆ విధంగా ప్రయత్నిస్తే తిరిగి వాళ్ళు వాళ్ళ స్థానాలను పొంది మంచి క్యారెక్టర్స్ కానీ, మంచి కమెడియన్స్ కానీ వెలుగొందుతారు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ భరణి గారు, ఆల్ ద బెస్ట్ సుమన్ గారు. ఇది మీకు పాజిటివ్గానే వెళ్తున్నారు, మీకు మంచిగా ఉపయోగపడుతుంది, మీకు ఫేమస్ అవ్వడానికి మంచి బిగ్ బాస్ అనే ల్యాడర్ అనేది మీకు ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద అప్డేట్ గైస్ ఆన్ ఎలిమినేషన్. ఇకపోతే టాప్ 5 ఎవరు ఉంటున్నారు మీకు తెలుసు కదా. కళ్యాణ్ పడాల ఆల్రెడీ ఉన్నాడు, తనుజ సెకండ్ ప్లేస్లో, ఆమె ఏమంటారు దాన్ని టికెట్ ఫినాలే ఉంది. తర్వాత ఇమాన్యుయల్ 3 అండ్ సంజన 4 అండ్ పవన్ 5, డిమాండ్ పవన్ 5. సో నాకు తెలిసి అటు ఇటుగా నేను చెప్పిన ఆర్డరే రేపు పొద్దున బయటికి కూడా వెళ్ళిపోయేలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆర్డర్లో లైక్ విన్నర్స్, రన్నర్స్ ఇలా. సో విన్నర్లు అయితే మీరు ఎవరు అనుకుంటున్నారు గైస్ విన్నర్ గురించి? నా ప్రెడిక్షన్స్ విన్నర్ అయితే అంటే ఇద్దరి మధ్యలో ఉంది. నేనైతే ఎగ్జాక్ట్గా నెంబరే మీకు ఇది నేమ్ అయితే చెప్పలేను, కానీ ఇద్దరి మధ్యలో ఉంది. ఒకటి కళ్యాణ్ పడాలా, 2 తనుజ మధ్యలో అయితే ఉంది. సో చూడాలి వీళ్ళను దాటుకొని మరి మిగతా, బికాజ్ ఇంకా ఒక వారం ఉంది కాబట్టి ఇంకా దీన్ని దాటుకొని వాళ్ళు ముందుకు ఏమైనా వెళ్ళగలుగుతారు, దూసుకొని ఇమానియల్ కానీ, లేదు అంటే డిమాండ్ పవన్ కానీ, లేకపోతే అన్నీ తిరిగి ఇంకా ప్లే కార్డ్ అది ఇది ఇచ్చేసి సంజన గారు కానీ ముందుకు వెళ్ళొచ్చేమో చూడాలి. సో మొత్తం మీద అయితే టాప్ 5 నేను మీకు ఇచ్చేసాను. సో ఈరోజు ఎవిక్షన్ అయ్యేది మాత్రం సుమన్ గారు అండ్ భరణి గారు. సో ఆల్ ద బెస్ట్ గైస్. సో గైస్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే, లేదు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, అసలు నేను కామెంట్స్ అయితే చూడట్లేదు, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. సో మన లైక్ దగ్గర నుంచి బిగ్ బాస్ అయిపోగానే మనకు మంచి స్ట్రాటజీ ఉంది. ట్రెండ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. మన యొక్క నిష్ టెక్నాలజీస్ ట్రెండింగ్ అంటే ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి అయితే మనం ఒక రివ్యూ అయితే పెట్టుకుంటాము. సో ఇట్ ఈస్ ఫిల్మ్స్ యాజ్ వెల్ యాజ్ సమాజంలో జరిగే ఒక థింగ్స్. అండ్ మూడోది మనం మొత్తం 3 తీసుకుంటున్నాము. ఒకటి ట్రెండ్, 2 ఫిల్మ్ రివ్యూస్, 3 వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్, అంటే సంథింగ్ ప్రేక్షకులకు ఉత్తేజం, నిరాశ నిస్పృహల నుంచి బయటికి తీసుకురావడమే నా యొక్క పద్ధతి. సో ఆ రకమైన వీడియోలు అయితే నేను చేయబోతున్నాను. సో గైస్ ప్లీజ్ కీప్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ వెయిట్ ఫర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.